సో సెల్వమణి గారు, అంటే ఈ గ్లామర్ ఫీడ్ నుంచి అంటే కంప్లీట్ పాలిటిక్స్ అని అసలు ఎక్కడి నుంచి ఆఫర్ వచ్చింది, అప్రోచ్ ఎవరయ్యారు, అప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు, అంటే డెసిషన్ ప్రాసెస్లో ఏం జరిగింది? యాక్చువల్గా నేను పెళ్ళికి ముందే 99లో నన్ను ఎవరైతే మా డాడీ ఫ్రెండ్ ఉన్నారు శివప్రసాద్ గారిని, ఇప్పుడు ఎంపీగా ఉన్నారు టీడీపీలో, ఆయన ప్రచారానికి పిలిచారు. సో అంతకుముందు ఆయన ఓడిపోవడం జరిగింది. సరే ఈసారి నాకు గెలిస్తే మినిస్ట్రీ ఇస్తానన్నారు. సో అమ్మాయి ప్రచారం చేస్తే నాకు లక్కీ ఇది అని చెప్పి వాళ్ళ వైఫ్ వాళ్ళు మా ఇది తెలిసిన వాళ్ళు, సో ఆంటీ ద్వారా నన్ను అడిగారు. సరే ప్రచారానికి వెళ్ళగానే వాళ్ళు, నాకు గ్రాస్పింగ్ పవర్ బాగుంటుంది, ఎంత పెద్ద డైలాగ్ అయినా టకటక చెప్పేసేది అన్నప్పుడు. సో నాకు అక్కడ ఉన్న పరిస్థితులు చెప్పేవాళ్ళు, ఈ విషయాలు మాట్లాడాను, ఆ విషయాలు మాట్లాడాను అంటే ఇంక నా స్టైల్లో కొంచెం మాట్లాడాను. ఒక 2-3 మీటింగ్లు మాట్లాడే కొద్దికి అది బాగా క్లిక్ అయింది. చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది, సో ఈ అమ్మాయిని స్టేట్ అంతా ప్రచారానికి వస్తారేమో అడగండి అన్నారు. అప్పుడు సీఎం గారు అడిగారంటే అసలు మనకి ఇంక నిలుస్తుందా, మనం చాలా గ్రేట్ ఏమో అనుకుని సరే చేస్తామని చెప్పి స్టేట్ వైడ్గా ఫుల్గా పార్టీకి ప్రచారం చేయడం జరిగింది. సో ఆ తర్వాత 2004లో లేడీస్కి ఎక్కువగా సీట్లు ఇస్తూ ఉన్నారు, అప్పుడు విమెన్ రావాలి పాలిటిక్స్లో అని. అప్పటికి నాకు పెళ్ళైంది కొత్త. మళ్ళీ తనని అడిగాను, అడగగానే నువ్వు చెయ్యి, తప్పకుండా చేయాలి, అందరిలాగా నార్మల్గా ఉంటేలాగా, ఇలా ఎంతమందికి వస్తుంది ఆపర్చునిటీ, నీలాగా డైనమిక్ వాళ్ళు పాలిటిక్స్లో సక్సెస్ అయితే చాలామందికి ఉపయోగం ఉంటుందని తానే ఫస్ట్ సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు నా బేబీ వచ్చి 6 months బేబీ, చిన్న బేబీ నా పాప. చాలా కష్టపడ్డాం ఫస్ట్ ఎలక్షన్లో, అసలు ఏమీ తెలియకుండా, ఎలక్షన్ అంటే ఏంటో తెలియదు, పాలిటిక్స్ అంటే ఏదో తెలియదు. సో మనని ఇంత స్టేజ్కి తీసుకొచ్చిన జనంకి ఏదన్నా చేయాలి అని ఒక మంచి దీంతో వచ్చేసాం. కానీ పాలిటిక్స్ చేస్తేనే గెలుస్తాం అనేది తర్వాత తెలిసింది. మళ్ళీ ఒక 10 years అలాగా కంటిన్యూ అయిపోయాను. ఇప్పటికీ కూడా పొలిటికల్గా నాకు ఏ సపోర్ట్ కావాలన్నా సెల్వా అండ్ మా బ్రదర్ అని చెప్పాను కదా, హిట్లర్, వీళ్ళిద్దరూ బాగా గైడ్ చేస్తారు.